నిర్వహించడానికి మందులు సరఫరా, వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది. రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష? ఒక ప్రశ్న. ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వాహనం కొంటే దానికి 18 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో సార్ చూస్తే అధ్యక్ష 38 లక్షలు ఎంతో 36 lakhs అధ్యక్ష. ఇందులో ఏముండాలి అధ్యక్ష? హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు 36 లక్షలుగా నిర్ధారించున్నారు. ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష. వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష. పశుగ్రాసాన్ని విడిచిపెట్టలా, పశువులు విడిచిపెట్టలా. ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా 36 లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది? ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష 80% వెహికల్స్లో ఏదైతే లిఫ్ట్ అన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లేదానికి కన్వీనియంట్గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. ఈరోజు 80% వెహికల్స్లో లిఫ్టులు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష? అలాగే రిఫరల్ హాస్పిటల్స్కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడా కూడా 24/7 పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎక్కడా కూడా లేవు అధ్యక్ష 24/7. ఈరోజు అంబులెన్స్లో వెళ్ళినటువంటి పశువుల్ని తీసుకెళ్ళడానికి 24/7 పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు, ఎక్కడికి రిఫర్ చేశారు? మనిషి అయితే అరుస్తాడు, లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కనున్న అటెండెంట్ అయినా అటో ఇటో పరిగెడతాడు అధ్యక్ష. బట్ పశువులు అరవవు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి వాటి బాధని? అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్లు ఇచ్చేటటువంటిది నేను ప్రాక్టికల్గా నేను ఒక వ్యాన్లో కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా తక్కువ మందిలో అధ్యక్ష మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్కి పంపించిన మందులు వేరే అధ్యక్ష, ఏదైతే ఈ వ్యాన్స్లో ఇచ్చేటటువంటి మందులు వేరే అధ్యక్ష. ఏదైనా పశువులకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అధ్యక్ష ఒక రోజే వాళ్ళు మందులు ఇస్తున్నారు అధ్యక్ష. దాని ఫాలోఅప్ అయితే ఫీల్డ్లో లేదు అధ్యక్ష. వాళ్ళు కంపల్సరిగా 5 రోజులు ఫాలోఅప్ చేయాలి అధ్యక్ష. అవేమీ చేయట్లేదు అధ్యక్ష. ఏజెన్సీలకి దోచిపెట్టడం తప్ప ఇక్కడ ఏది జరగట్లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో కొన్ని డాక్టర్సే లేరు అధ్యక్ష. మీరు 340 పశు అంబులెన్స్లు ఉన్నాయి, అందులో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? అసలు మీరు ల్యాబ్ రిపోర్ట్ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టామని చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఈ పశు అంబులెన్స్లో మీరు ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్ని చేశారు? ఎన్ని మీకు రిపోర్ట్స్ వచ్చాయి? మీరు రోజువారీ మానిటరింగ్ చేయడానికి ఎక్కడ ఏ రకంగా దీనిని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. దీనికి ఈరోజు ఆ రోజు వాహనాలు కొనడానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అధ్యక్ష. అంటే మనకిచ్చింది కేంద్ర ప్రభుత్వం 16 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు అధ్యక్ష అన్నాడు, పెట్టి 36 లక్షలు అని చెప్పి ఆ వ్యాన్స్కి కొటేషన్
ఫైనలైజ్ చేశారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం పశు సంచార ఈ అంబులెన్స్లు పెట్టారో వాటిలో ఎన్ని లిఫ్టులు పనిచేస్తున్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎన్ని రిఫరల్స్ వచ్చాయి, అర్ధరాత్రి వస్తే మీ హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఈ రాష్ట్రంలో 24/7 హాస్పిటల్స్ ఉన్నాయా? వీటిని గౌరవ మంత్రి గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మనుషులకు 108 ఎట్నో ఈ పశువుల కోసం ప్రత్యేకంగా 1962 అని పెట్టడం సంతోషం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప పేరు రాసుకోవడం వైఎస్ఆర్ పశు వైద్యశాల చెప్పి పెట్టుకోవడం తప్ప చేసిస్తారు తక్కువ అధ్యక్ష. ప్రత్యేక మంత్రి గారిని మీ ద్వారా అడిగేది, ఈ యొక్క వెహికల్స్లో డాక్టర్ షార్టేజ్ ఉంది, దాంట్లో త్వరలో ఫిలప్ చేస్తారా? అదేవిధంగా ఫేజ్ 1 ఫేజ్ 2గా వెహికల్స్ కొనుగోలు చేశారు అధ్యక్ష. ఫేజ్ 1 ఉన్నటువంటి వెహికల్స్ ఆగిపోయినాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీ 2 వెహికల్స్ ఉంటే ఒక వెహికల్ నడుతూ ఒక వెహికల్ మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీ రద్దు అయిపోయిందని చెప్పన్నారు. త్వరలో వాడిని కాల్ఫర్ చేస్తారా? అదేవిధంగా డ్రైవర్స్ కూడా ఈ వెహికల్స్ డ్రైవర్స్ ఇచ్చే 10,000 రూపాయలకి డ్రైవర్స్ రావట్లేదు అధ్యక్ష. డ్రైవర్స్ శాలరీస్ ఎనాన్స్ చేసి డ్రైవర్స్ రిక్రూట్ చేస్తారా? డ్రైవర్స్ డాక్టర్ షార్టేజ్ చాలా ఇబ్బంది ఉంది. ఇందాక రవి గారు చెప్పినట్టు ఫాలోఅప్ ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చినప్పుడు ఫాలోఅప్ లేదు అధ్యక్ష. దానివల్ల చాలామంది ఓనర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, పశువుల ఓనర్స్. అందువల్ల ఫాలోఅప్ కూడా ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. మరి ఈ విధంగా పశు వైద్యశాలని, ఇదే సంచార వైద్యశాలని, వెటర్నరీ క్లినిక్స్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా మరి మంత్రి గారు కోరుతూ సలహా తీసుకోండి అధ్యక్ష. సాంబశివరావు గారు ఏలూరు. దూరిపాడు నరేంద్ర గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, ఇదేదో మేము L1 కింద పిలిచాము అని చెప్పి వివరాలు ఇచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని, ఇది దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అధ్యక్ష. మొబైల్ వెటర్నరీ క్లినిక్ అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్, మన ఒక్క రాష్ట్రమే కాదు అధ్యక్ష. ఇందాక చెప్పినట్టు వన్ టైం పర్చేజ్లో 100% కేంద్ర ప్రభుత్వం వెహికల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అధ్యక్ష. ఆపరేటింగ్ కాస్ట్లో 60-40 షేర్లో ఉంటుంది అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేదంటే స్పెసిఫిక్గా మంత్రి గారు నన్ను కోరేది, మన రాష్ట్రంలో ఒక మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ కొనడానికి ఎంత ఖర్చు అయింది, మిగతా రాష్ట్రాలతో ఎంత ఖర్చు అయిందనే కంపారిటివ్స్ అని సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇందాక సహచర సభ్యులు చెప్పిన దాని ప్రకారం అధ్యక్ష, నాకు తెలిసి దేశంలోనే హైయెస్ట్ అధ్యక్ష మన దగ్గర రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి దోపిడీ చేశారు, మరీ దోపిడీ చేశారు దీని మీద. కాబట్టి నేను కోరేది ఏంటంటే, పక్కనున్న మన తెలంగాణ ఏంటి, పక్కనున్న కర్ణాటక ఏంటి, పక్కనున్న వెస్ట్ బెంగాల్ ఏంటి, పక్కనున్న ఒరిస్సా ఏంటి, పక్కనున్న మధ్యప్రదేశ్ ఏంటి? ఎందుకంటే ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. దీని పేరు మీద మంత్రి గారు ఇదేంటంటే L1 టెండరు ఈ ప్రాసెస్లో పిలిచామంటే, అసలు టెండర్లు ఏనిస్తే కదా L1 L2 అని వచ్చేది. ఎవరైతే టెండర్ ఇవ్వడానికి నిర్దేశించారో కొంతమంది టెండర్ వేయటానికి వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టి టెండర్ వేయకుండా వాళ్ళకు కావాల్సిన కంపెనీలతో మాట్లాడుకొని ఆనాటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దీని వెనకాలండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అధ్యక్ష, దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపించి కోట్లాది అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఒకసారి చూస్తే అధ్యక్ష, కంపారేటివ్గా ఫేజ్ 1 ఫేజ్ 2లో మీరు అమలు చేశారు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఫేజ్ 1 ఫేజ్ 2లో మనం అమలు చేసింది అధ్యక్ష, మొదట 175 అంబులెన్స్కి 143 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ 82 lakhs ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో మీరు ఇచ్చిన దానిలో 165 అంబులెన్స్లు మీరు